భూమి మీది మీ నాన్న ఇచ్చాడు, మీ పూర్వీకులు ఇచ్చారు, లేకుంటే కష్టపడి భూమి మీరు కొనుక్కున్నారు. ఆ భూమి మీద ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు వీళ్ళ ఫోటో వేసుకున్నారు. అంటే భూమి మీది వీళ్ళ ముఖం మీరు చూడాల నిద్ర లేస్తానే. ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కాలేదు. ఇది ఒక పెద్ద ఫోటోల పిచ్చ. ఆ ఫోటోల పిచ్చితో మీ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. మూడో విషయం మామూలు కాదు. మీ భూమి చుట్టుపక్కల సర్వే నెంబర్లు వేయాలంటే మామూలు రాళ్లు వేయాలి. ఆ రాళ్ల పైన మంచి గెలాక్సీ గ్రనైట్ తీసుకొచ్చి ఆనాటి పాలకుడు ఫోటో వేసుకున్నారు, బొమ్మ వేశారు. అంటే ఎంత డబ్బులంటే 750 కోట్లు దానికి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇదే విధంగా రాజకీయ నాయకులు ఇంటర్ఫేర్ అయ్యి మీ భూమి నాకు ఇస్తావా చౌకగా అని అడిగేవాళ్ళు. ఇవ్వకపోతే అది 22A అని పెట్టేశారు కంప్యూటర్ లో. అంతవరకు నీ సొంత భూమి ఆ రోజు నుంచి అది గవర్నమెంట్ భూమి అయిపోయింది. అంటే నువ్వు చేసిన తప్పేంటి? నీ భూమి చౌకగా అడిగితే మీరు ఇవ్వనన్న నేపానికి ఆ భూమి వాళ్ళ గవర్నమెంట్ లో పెట్టారు.